వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు, అధికారులు ఇంజనీర్లతో సమీక్ష. రాష్ట్రానికి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందని ధీమా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామన్న బట్టి విక్రమార్క. ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని స్పష్టీకరణ. నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామన్న పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదన్న సుధీర్ బాబు. విచారణకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని వెల్లడి. 24వ తేదీ వరకు మోహన్ బాబు సమయం అడిగారన్న సిపి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారన్న కేటీఆర్. అసెంబ్లీలో ఎప్పుడూ లేని విధంగా పరిమితులు విధిస్తున్నారని విమర్శ. మీడియా పాయింట్ వద్ద తమ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని ఆరోపణ. రైతు కూలీలకు 12,000 గురించి తాము ప్రశ్నిస్తేనే ప్రకటన చేశారన్న కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ను పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. తన పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఇక పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధాన్యత అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ నిర్మాణాల షెడ్యూల్ ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాలోని 3 గోర్జెస్ డ్యాం కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని తెలిపారు. ఒకేసారి 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డు సృష్టించామని చంద్రబాబు వెల్లడించారు. గతంలో డయాఫ్రామ్ వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు. జర్మనీకి చెందిన బాయర్ సంస్థ డయాఫ్రామ్ వాల్ నిర్మించిందని వివరించారు. 2014 నుండి 19 మధ్య 72% పనులు పూర్తి చేశామని చెప్పారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ ను మార్చేసి ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం డ్యామ్ ను గోదాట్లో కలిపేశారని మండిపడ్డారు. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది. దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఎన్నోసార్లు ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు. ఐదేళ్ల పాటు విలువైన చీరలన్నీ కోల్పోయాం. అలాగే అదనంగా కూడా భారం పడింది. మొత్తంగా ఎంత నష్టం జరుగుతుంది? నేను మెషరబుల్ మాత్రం 2,400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 కోట్లు, తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అది 2-3 కోట్లు, ఒక 10-15 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ వచ్చి అది ఇన్మెషరబుల్. ఈ నీళ్లు తీసేపోయి పంటల పన్ను ఉంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది. అది వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్ అన్నాడు, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది. కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి
అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తామని పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈరోజు ఎక్కడో వేదిలో ఈ 5 ఏళ్ళలో అదర్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈరోజు అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్లు ఎత్తా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ వైపు వచ్చి మీరు తిరుగుతా ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్నీ తెలుస్తారన్నీ. ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, ఇక్కడ వాళ్ళు నిమిత్త మాత్రులు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. స్పీకర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా టూరిజం పాలసీపై సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా లగచర్ల ఘటనపై చర్చ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ప్లక్లాడులు ప్రదర్శించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో సభకు స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. మరో 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు సంబంధించింది కానీ, జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులకి, ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ అవర్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు. సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసన సభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 566, మాదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం. పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి.
కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులను స్వీకరించబడినాయి. రెండో ప్రశ్న, దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎమాన్యుయల్ ల్యాబ్స్, ఏపీఎల్ హెల్త్ కేర్, ఆరోబిందో ఫార్మా, ఎవెర్టోజన్ ఇండియా ఈ కంపెనీలకు సంబంధించిన వర్షపు నీటితో పాటు కాలుష్యాలను వ్యవసాయ భూముల్లో విడుదల చేస్తున్నారని, తద్వారా తమ భూములు దెబ్బతింటున్నాయని సదరు పరిశ్రమలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి. 3 యూనిట్లు అంటే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1, ఆరోబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7, ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 8 టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయింట్మెంట్స్ మున్నగు ఆరెంజ్ కేటగిరీ. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అదృష్టవశాత్తు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గని దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కూడా చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిరిట్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% అంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు,
ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఏమంటాడు? అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ని మార్చేసామంట, కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నా. ఒకటే సింపుల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. ఏమి లాభం? సింగర్ అద్దంకి వెళ్ళి ఇచ్చాడు అన్నట్టుగా 414 రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా. 414 రోజుల్లో పూర్తి చేయటము 14 రోజుల్లో పూర్తి చేయటము కాదు. అక్కడ డయాఫ్రమ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇస్ ద ప్రోటోకాల్. దీన్ని భిన్నంగా డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మల్ని అంటారు ఏంటి నాకు అర్థం కాలే. ఇవాళ వేస్తున్నారు డయాఫ్రమ్ వాల్ కొత్తది. నేను పోయినసారి చెప్పినట్టుగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ద్వారా వైఫల్యాలు బయటకు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను శాసనసభ వైపు రాకుండా చేసిన తీరు సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లక్టార్డులు కూడా తీసుకురాకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలోకి ఉరితాళ్లు, ఎండిన పంటలు, నూనె దీపాలు కూడా తీసుకొచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు. నాగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం, ఎక్కే విమానం, దిగే విమానం తప్ప ₹1 కూడా వచ్చింది లేదు. సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు, మంత్రుల్లో 70 సార్లు పోయినారు. కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా. ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని CFO ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ,
నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎండగడతాం. మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తీని ఎండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనీయలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి. ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది? ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? మగవాళ్ళను జైలుకు పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తా లేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. మేము మీ ద్వారా, గౌరవ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీ తరపున మేమున్నాం, మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు. ఎన్ని రకాల శోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం. ఇవాళ కేవలం జైళ్లలో పెట్టడమే కాదు, అరాచకం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా లగచర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే కుటుంబ సభ్యులను, రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా, ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం. శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిజాలు బయటికి వచ్చేంత వరకు ఈ లగచర్ల ఎందుకు జరిగింది, అసలు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని తెలిపారు. ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. ప్రశ్న పత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఒక డీఎస్పీ కూడా నిర్వహించలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించడంతో పాటు నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని భట్టి విక్రమార్క తెలిపారు. సభాపతిగా మీ పైన, ఈ సభ పైన కొంత గౌరవ మర్యాదలు కూడా ఉండాలి అధ్యక్ష. సభ్యులుగా ఆడ ఎల్లో మంత్రిగా చేశారు, ఆర్థిక మంత్రిగా చేశారు అధ్యక్ష. నేను బుక్ కోట్ చేసి మరీ చెప్తాను, రూల్స్ బుక్ అధ్యక్ష. రూల్స్ టు బి అబ్జర్వ్డ్ బై మెంబర్స్. ఈ పుస్తకం ఈ సభలో వీళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేసింది అధ్యక్ష. పేజ్ నెంబర్ 116 రూల్స్ బుక్స్ అధ్యక్ష. shall not interrupt any member while speaking by disorderly expression or voices in any other disorderly manner. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు టూరిజం పాలసీ మీద లేచివాడు మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా నాయిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నంబర్ 1 అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, shall not shout slogans in the house. ఈ హౌస్ లో ఎటువంటి స్లోగన్స్ చేయకూడదు. అట్లాగే అధ్యక్ష, shall not wear or display badges. సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని, అరెస్టు విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారని సిపి చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్టు చేస్తామని చెప్పారు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై us. In the process of investigation we came to know that these 2 licensed weapons are with him అని. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది.
ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో ఉంది అది 126 BNSS లో వన్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు, దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ డే, దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it is honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం సర్టన్లీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ ఏ జిల్లాను రద్దు చేయబోమని, అసలు పాత జిల్లాలను రద్దు చేసే ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, కానీ నిధులు తెచ్చారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా మంత్రి స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం వద్దకు తరచూ నిధుల కోసం వెళ్లడం సాధారణ విషయమేమని, కానీ వెళ్లిన ప్రతిసారి నిధులు రావని గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మీరు 10 సంవత్సరాలు పరిపాలించినాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చారో స్పష్టంగా మీకు తెలుసు, మాకు తెలుసు. కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ ఫైట్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యక్షంగా పార్లమెంటు సాక్షిగా మనం చూసాం. ఇవాళ అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రపోజల్స్ చూస్తున్నాం. మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కేంద్రం పోయారు, ఏమి నిధులు తెచ్చారు, ఏమి నిధులు డెఫినెట్గా పోయినప్పుడల్లా నిధులు ఏదో వ్యాగిళ్లతో వస్తాయన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పోరాటము, మన ప్రపోజల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఆ ప్రాపర్గా ఉన్న వాటిల్లో ఎన్ని వచ్చాయి, ఎన్ని వల్ల మనం మిస్ అవుతున్నాము, వాటిని సాధించుకునే దాంట్లో అధికార పార్టీగా మేము, ప్రతిపక్షంగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలని ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యురాల్ని సోదరిమని అడుగుతూ, ఒకటైతే నిజం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు పర్యటించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభనాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మోనిక ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఈ క్రమంలో వారు శోభనాగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సోమవారం హైదరాబాద్ నుంచి పెద్ద కాన్వాయ్తో ఆయన 40వ జాతీయ రహదారి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వీరి రాకను పురస్కరించుకుని స్థానికంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు, అధికారులు ఇంజనీర్లతో సమీక్ష, రాష్ట్రానికి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందని ధీమా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామన్న బట్టి విక్రమార్క, ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని స్పష్టీకరణ. నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామన్న పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదన్న సుధీర్ బాబు, విచారణకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని వెల్లడి, 24వ తేదీ వరకు మోహన్ బాబు సమయం అడిగారన్న సిపి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారన్న కేటీఆర్, అసెంబ్లీలో ఎప్పుడూ లేని విధంగా పరిమితులు విధిస్తున్నారని విమర్శ, మీడియా పాయింట్ వద్ద తమ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని ఆరోపణ, రైతు కూలీలకు 12,000 గురించి తాము ప్రశ్నిస్తేనే ప్రకటన చేశారన్న కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ. వెల్కమ్ టు